డిఫరెంట్ ర్యాంక్స్ అనేవి లైక్ లైక్ డిఫరెంట్ బ్రాంచెస్ దృష్ట్యా మనకు ర్యాంక్స్ యాజ్ వెల్ యాజ్ స్కోరు అండ్ దెన్ లైక్ ప్లేస్మెంట్స్ ఇలా మనకు లైక్ ఎక్కడ ప్లేస్ అవుతారు, ఎట్లా హైయర్ ఎడ్యుకేషన్కి ఎవరికి వెళ్ళే అవకాశం ఉంటుంది, లేదా ఈవెన్ జాబ్స్ అనేవి ఎవరికి వచ్చే అవకాశం ఉంటుంది, ఇలాంటిది మనం కంప్లీట్గా అయితే ఈ వీడియోతో డిస్కస్ చేస్తాం. సో బేసిక్గా ఏంటంటే నేను మేజర్గా ఈ గేట్ 2025 ఎవరైతే రాశారో సో వీళ్ళకి నేను మేజర్గా ఏంటంటే కంప్యూటర్ సైన్స్ కానీ అండ్ ఈసీఈ రైట్, సే ట్రిపుల్ ఆర్ సే మెక్, సివిల్ రైట్. సో ఈ బ్రాంచెస్లో లైక్ ఏ రేంజ్లో ఉన్న ర్యాంక్స్ వాళ్ళకు ఎలా సెటిల్ అవుతారనేది వీ యూస్ టు హ్యావ్ ఎ బ్రీఫ్ ఐడియా. సో బేసిక్గా ఏంటంటే నంబర్ ఆఫ్ జాబ్స్ వచ్చేసరికి ఇన్ జనరలీ మేజర్గా మనకు కంప్యూటర్ సైన్స్కి ఈసీఈకి లైక్ మనకు పిఎస్సిస్లో యాజ్ వెల్ యాజ్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో కూడా మనకు నంబర్ ఆఫ్ జాబ్స్ ఇక్కడ ఎక్కువగా ఉంటాయి రైట్. సో తర్వాత లెవెల్లో వీటికి కామన్గా మోర్ ఆర్ లెస్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 60% ఆఫ్ జాబ్స్ ఒక ఆర్గనైజేషన్లో ఈ రెండింటికి ఉంటే రిమైనింగ్ 40% ఆఫ్ జాబ్స్ వీటికి ఉంటాయన్నమాట రైట్. సో అయితే ఇప్పుడు లైక్ గేట్లో ఎవరైతే నేను ఏంటంటే లైక్ నార్మలీ ఐ యూస్ టు టేక్ ఫర్ ఎ కన్సిడరేషన్ ఆఫ్ హూఎవర్ ఈజ్ అపియర్డ్ మోర్ పీపుల్. సో బేసిక్ కంప్యూటర్ సైన్స్ ఈసీ వాళ్ళు ఎక్కువ మంది రాస్తారు. అండ్ దెన్ సో ఇక్కడ వచ్చేసరికి సో గేట్లో లైక్ జాబ్స్ అనుకోండి, సే గవర్నమెంట్ జాబ్స్ ఎస్పెషలీ ఇట్ మే బీ పిఎస్యూస్ ఆర్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇస్రో కావచ్చు, లేదా డిఆర్డిఓ కావచ్చు, లేదా బెల్, ఇలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి ఓకే. లేదా మీకు పిఎస్సిస్ అనుకోండి, యూ మే బీ హ్యావింగ్ సే ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, ఐఓసిఎల్ ఓకే, ఈవెన్ గెయిల్ రైట్. సో ఇలా నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఎస్పెషలీ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉంటాయన్నమాట. సో ఇలా ఉన్నటువంటి వాటిల్లో లైక్ ఎవ్రీ ఇయర్ మనకు నోటిఫికేషన్స్ అయితే పడుతుంటాయి. ముందు ఏంటంటే కొన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు సపరేట్గా ఎగ్జామ్ కండక్ట్ చేసుకునేవాళ్ళు, తర్వాత ఇంటర్వ్యూ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి అందరికీ కూడా గేట్ అనేది ఎవరైతే గేట్ క్వాలిఫై అయ్యి మంచి స్కోర్ వచ్చిందో, మంచి ర్యాంక్ వచ్చిందో ఇలాంటి వాళ్ళని డైరెక్ట్గా ఇంటర్వ్యూకి కాల్ఫర్ చేసేస్తున్నారు. సో అలాంటప్పుడు ఇలాంటి జాబ్స్ అనేవి మరి ఎవరికి వస్తాయి? ఇప్పుడు ఉన్నటువంటి గేట్ 2025 ఎవరైతే రాశారో వచ్చినటువంటి ర్యాంక్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళకి ఏ రేంజ్లో ఎవరెవరికి జాబ్స్ వచ్చే అవకాశం ఉందని మనం చూసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ర్యాంక్ అనేది 1000 లోపు ఉందనుకోండి ఫర్ జనరల్ కేటగిరీ. సో వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ గవర్నమెంట్ సెక్టార్లో కానీ లేదా పిఎస్సిస్లో కానీ వాళ్ళకి ఇంటర్వ్యూ కాల్స్ అనేవి వస్తాయి. అంటే సార్ నేను ఇస్రోకి అప్లై చేస్తాను లేదా డిఆర్డిఓకి అప్లై చేస్తాను, నాకు రాలేదే వేరే అని అనుకోకూడదు మీరు. అంటే నేనేమంటానంటే మేబీ ఒకవేళ ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు పిలవకపోవచ్చు, సో దే కెన్ బి కాల్డ్, ఓఎన్జీసీ వాళ్ళు పిలవచ్చు, లేదా ఐఓసిఎల్ వాళ్ళు పిలవచ్చు, ఎన్టీపీసీ వాళ్ళు పిలవచ్చు రైట్. సో లాస్ట్ ఇయర్ సో వన్ ఆఫ్ ద స్టూడెంట్, నాకు తెలిసిన స్టూడెంట్, హీఈస్ మై స్టూడెంట్ ఓన్లీ, సో హీస్ గేట్ ర్యాంక్ is 65 రైట్. సో హీ బిలాంగ్స్ టు మెకానికల్. సో హీ గాట్ ప్లేస్డ్ ఇన్ ఐఓసిఎల్. సో ఇతనికి ప్యాకేజ్ 1.2 lakhs పర్ మంత్ ఉందన్నమాట ప్రజెంట్. 1.2 lakhs it is around సో 15 lakhs అనమాట, 15 lakhs per annum. సో ఈవెన్ అది నెక్స్ట్ ఇయర్ కల్లా పే రివిజన్ మారుతుంది కాబట్టి సో దిస్ ఇస్ గోస్ట్ అరౌండ్ 20 lakhs రైట్. సో ఈ రేంజ్లో 20 lakhs అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎవరైతే ఈ విధంగా ఈ 1000 గేట్ ర్యాంక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవకాశం అయితే ఉంది. సో ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని అయితే వస్తాయన్నమాట. సో ఒకవేళ అప్పుడు రాకపోయినా మళ్ళీ ఇంకొక 2 years ఎలాగో వ్యాలిడిటీ ఉంది కాబట్టి మళ్ళీ కూడా ట్రై చేయొచ్చు రైట్. సో కాబట్టి ఏంటంటే లైక్ 1000 లోపు ఉన్నటువంటి వాళ్ళకైతే ఇది ఛాన్సెస్ అనమాట. సో మేబీ ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ బీసీ కేటగిరీ అయితే ఇట్ కెన్ బి అరౌండ్ సే 2000 వరకు ఉంటుంది, లేదా ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ అయితేకోండి సే 4000, ఆర్ యూ కెన్ సే దట్ మేబీ ఎస్టీ ఆల్సో ఇట్ మేబీ అరౌండ్ 5000 వరకు కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. అంటే ఇది నేను నార్మల్గా మేజర్గా హయ్యర్ ఏదో ఈసీ కానీ లేదంటే కంప్యూటర్ సైన్స్ కానీ ఆర్ ట్రిపుల్ ఇలాంటి బ్రాంచెస్ మేజర్ బ్రాంచెస్ గురించి అయితే ఇక్కడ నేను చెప్తున్నటువంటి థింగ్స్ అనమాట. సో ఇక్కడ అరౌండ్ 20 lakhs per annum ప్యాకేజ్ అయితే ఉండేటటువంటి జాబ్స్ ఇవి. అదే ఇప్పుడు హైయర్ స్టడీస్ వెళ్ళారనుకోండి లైక్ ఎంటెక్ రైట్. ఎంటెక్ ఇట్ కెన్ బి డన్ ఎంటెక్ ఇన్ ఐఐటీస్ లేదా ఎన్ఐటీస్, ఈవెన్ ట్రిపుల్ ఐటీస్, ఇలా డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఎంటెక్ అనేది అవకాశం ఎవరెవరికి ఉంటుంది అంటే హూ ఎవర్ ఈజ్ క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా మోస్ట్లీ ఏంటంటే
హైయర్ స్టడీస్లో అయితే సీట్లు అయితే వస్తాయి, ఈధర్ ఎంటెక్ కానీ ఈవెన్ కొంతమందికి డైరెక్ట్ పిహెచ్డి కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఎవరికైతే లైక్ హై సిజిపి ఉందనుకోండి, లైక్ 9.5 9 అబోవ్ రేంజ్లో ఉన్న వాళ్ళు కొంతమందికి ఈవెన్ ఐఐటీస్లో కూడా డైరెక్ట్ పిహెచ్డి అయితే ప్రీవియస్గా నాకు తెలిసిన స్టూడెంట్స్ కూడా తీసుకున్నారు, రైట్. సో అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు లైక్ ఈ ఎంటెక్ అనుకుంటే మనం జనరల్గా చూసినప్పుడు ఈ ఎంటెక్ వచ్చేసరికి ఐఐటీస్లో అనుకోండి ఈవెన్ ఈ 1000 లోపల ఉన్న వాళ్ళకు, ఈ జనరల్ కేటగిరీ వాళ్ళకు ఐఐటీస్లో సీట్లు అయితే వస్తాయి. ఈవెన్ ఇవి టాప్ 7 ఐఐటీస్, 7 to 8 ఐఐటీస్ అనుకోండి. బట్ ప్రజెంట్ ఐఐటీస్ స్టేట్కి ఒకటి ఉంది. సో నియర్లీ స్టేట్కి ఒకటి ఉంది కాబట్టి నౌ దిస్ నెంబర్ ఈజ్ అరౌండ్ 25. సో నియర్లీ ఒక 25 ఐఐటీస్ ఉన్నాయి. మరి 25 ఐఐటీస్ ఉన్నప్పుడు సో ఈవెన్ 1000 కాదు, 2000 నుంచి 3000 ర్యాంక్ ఉన్నా కానీ వేరే ఐఐటీస్లో కూడా సీట్లు వస్తాయి. బట్ కొంతమంది ఏం చేస్తారంటే టాప్ 10 ఐఐటీస్లో రాకపోతే దే యూస్ టు గో ఫర్ టాప్ 10 ఎన్ఐటీస్, రైట్. సో అలా కొంతమంది ఎన్ఐటీస్కి స్విచ్ అవుతారు. సో కాబట్టి ఎన్ఐటీస్కి వెళ్తారు కాబట్టి ఈ రేంజ్లో చూసినప్పుడు మనకు ఖచ్చితంగా ఈవెన్ ఈ ఓపెన్ కేటగిరీ వాళ్ళకు 2000 నుంచి 3000 రేంజ్లో ఉన్న వాళ్ళకు ఈ ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ సిమిలర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ ఎంటెక్ అనేది ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు. అంటే మరి ఈ ఎంటెక్ చేసేటప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పరిస్థితి ఏంటి? సో స్టైఫండ్ అనేది ఉంటుంది గవర్నమెంట్ నుంచి, స్టైఫండ్ అనేది సో నియర్లీ ఒక 12,000 వరకు పర్ మంత్ స్టైఫండ్ అయితే ఇస్తారు, రైట్. సో అదే పిహెచ్డి అనుకోండి, సో ఇట్ ఈస్ టు వెరీ సమ్ 35 నుంచి 40,000 వరకు పర్ మంత్ పిహెచ్డికి ఇస్తారు. సో మరి సో దట్ డిపెండ్స్ అపాన్ ద చాయిస్ ఫర్ దట్, అంటే మనం ఎంటెక్ చేయాలా లేదా పిహెచ్డి చేయాలా లైక్ లేదా అదర్ థింగ్స్ టు బి డన్ అనేది స్టూడెంట్స్ అనేవాళ్ళు ఆలోచించుకోవాలి. మీకు ఏదైనా గైడెన్స్ లేదా మెంటర్షిప్ కావాలనుకుంటే నేను ఆల్రెడీ చాలా వరకు మీకు మెంటర్షిప్ గైడెన్స్ సంబంధించి ముందు నుంచి ఇస్తూనే ఉన్నాను, రైట్. సో యూ కెన్ టేక్ ఇట్. సో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇస్తాను. సో యూ కెన్ టేక్ ఫర్ మెంబర్షిప్ ఫర్ టేకింగ్ ద గైడెన్స్, ఓకే. సో ఫర్దర్గా ఏంటంటే లైక్ అదే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు అనుకోండి, ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రేంజ్లో ఉన్న వాళ్ళు కూడా మనకేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీ సీట్లే కావాలనుకోండి, ఒక 4,000 to 5,000 ర్యాంక్లో ఉన్న వాళ్ళకి ఐఐటీ సీట్లు ఈవెన్ ఐఐటీస్, ఎన్ఐటీస్లో టాప్ 10 ఐఐటీస్ ఆర్ ఎన్ఐటీస్లో ఇక్కడ ఉన్నటువంటి 5,000 ర్యాంక్ రేంజ్లో ఉన్న వాళ్ళకు కూడా ఇందులో అయితే వస్తాయి. బట్ హూఎవర్ ఈజ్ క్వాలిఫైడ్, నథింగ్ బట్ హూఎవర్ ఈజ్ క్వాలిఫైడ్ వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఎంటెక్ ప్లేస్మెంట్స్ ఎంటెక్లో ఎక్కడో చోట ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో అయితే వస్తాయి. లేదా కొంతమంది ఏంటంటే దే యూస్ టు అపియర్ ఫర్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, రైట్. సో అందులో కూడా మనకేంటంటే లైక్ జేఆర్ఎఫ్ అని జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అని, లేదా ఈవెన్ మనకు ప్రాజెక్ట్ అసోసియేట్స్ అని, ఇలాంటి జాబ్స్ అన్నీ కూడా నంబర్ ఆఫ్ జాబ్స్ ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్లో లైక్ 2 years టైము లేదా 3 years టైము ఇలా ఉంటాయన్నమాట. వీటికి శాలరీ అనేది అరౌండ్ ఒక ఇట్ ఈస్ అరౌండ్ సమ్ 35,000 to 40,000 రేంజ్లో. సో ఎవరికైతే పిహెచ్డి స్కాలర్స్ ఎంతైతే ఇస్తారో అదే రేంజ్లో అయితే ఇక్కడ శాలరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఇట్స్ అ గుడ్ థింగ్ దట్ హూఎవర్ ఈస్ క్వాలిఫైడ్. సో ఖచ్చితంగా వీళ్ళకి జాబ్స్ అనేవి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి సో 35,000 to 40,000 వరకు జాబ్ అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఐఐటీస్లో సీట్ల అవకాశాలు ఉన్నాయి. సో ఇవి లేదా టాప్ లెవెల్లో ఎవరికైతే ర్యాంక్స్ వచ్చాయో వీళ్ళకైతే నియర్లీ 20 lakhs ప్యాకేజ్తో అయితే జాబ్స్ అన్నవి ఉంటాయి. బట్ వన్ థింగ్ టు బి క్లియర్, ఒకవేళ ఇలా ఏదైనా మిస్ అయినా మీరు ఎక్కడో చోట చేరి కూడా మళ్ళీ మీరు ఏంటంటే ఉన్నటువంటి గేట్ స్కోర్ మళ్ళీ మీకు ఎలాగో వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి 3 years వరకు ఈవెన్ యూ కెన్ మళ్ళీ చేరిన తర్వాత కూడా మళ్ళీ మీరు 1 year లేదా ఈవెన్ 2nd year తర్వాత కూడా ఈవెన్ 26లో కావచ్చు లేదా 27లో కావచ్చు, అప్పటి వరకు కూడా మీరు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ కీప్ ఆన్ ట్రయింగ్ టు గెట్ ఏ గుడ్ జాబ్ విత్ దట్ స్కోర్, ఓకే. సో దిస్ ఈజ్ వాట్ I would like to convey. Thank you all.